ఏపీ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా వార్తల్లో నిలుస్తున్నటువంటి నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయి అంటే ఒకటి తిరువూరు, రెండోది పిఠాపురం. తిరువూరు గురించి చెప్పాలంటే మన కొలిగిపూడి శ్రీనివాసరావు గారు, ఆయన మీద సొంత పార్టీ నాయకులే, అదేవిధంగా వాళ్ళ దోస్త్ పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆయన కూడా ఆరోపణలు చేస్తున్నాడు. ఈ కొలిగిపూడి శ్రీనివాసరావు గారు చేసే అవినీతి, ఎక్కడెక్కడ లంచాలు తీసుకుంటున్నాడు, మొత్తం కూడా లెక్కలతో సహా మొత్తం డేటా అంతా కూడా నా దగ్గర ఉంది. ఆయన ఎవరి దగ్గర ఎప్పుడు ఎంత డబ్బులు డిమాండ్ చేశాడు, దేనికి డిమాండ్ చేశాడు, మొత్తం కూడా ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి మొన్న ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అక్కడ వర్మ గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, ఇక్కడ ట్రయాంగిల్ నడుస్తుంది. పోయిన ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో ఇక్కడ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించాడు. ఇందులో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, పిఠాపురం టికెట్ ఆశించినటువంటి ఎస్ఎన్ వర్మ గారు త్యాగం చేసిన కర్మ కూడా వచ్చింది. ఆయనకి త్యాగం చేశారు. అయితే ఎన్నికల్లో గెలుపు తర్వాత వర్మ గారిని అభినందించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత మాత్రం వదిలేశాడు. అయితే ఎన్నికల్లో గెలుపు తర్వాత వర్మ గారిని పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా వదిలేశాడు. అంటే వాడుకొని వదిలేయడం అనమాట, పోవడం. వర్మ గారికి ఇస్తానని చెప్పినటువంటి ఎమ్మెల్సీ పదవి అయితే పూర్తిగా గాలి కొట్టుకొని పోయింది. దాని గురించి ప్రస్తావనే లేదు. ఈ నేపథ్యంలోనే వర్మ గారు జనసేన పార్టీతో పాటు తన సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ పట్ల కూడా అసంతృప్తిగా ఉన్నాడంట. పిఠాపురంలో తనను దూరం పెడుతున్నటువంటి జనసేన పార్టీ నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ మీద కూడా అసంతృప్తి దాచుకోలేక 1-2 సార్లు ఆయన సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్లు కూడా చేశాడు, కొన్ని పోస్టులు కూడా చేశాడు. దీంతోనే పరిస్థితి గమనించినటువంటి జనసేన పార్టీ నాయకులు కూడా వర్మ గారికి ఎమ్మెల్సీ ఇచ్చే విషయంతో తమకు సంబంధం లేదని చెప్పేసి తేల్చి చెప్పేశారు. మొన్న నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాకు ఆయనకు సంబంధం ఏముంది, ఏమైనా ఉంటే ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో డీల్ చేసుకుంటారు, అది వాళ్ళ పార్టీ వ్యక్తిగత విషయం, దాంట్లో మా జోక్యం లేదు అని చెప్పేసి చాలా స్పష్టం చెప్పాడు. ఆ తర్వాత పిఠాపురంలో జనసేన పార్టీ సభలో అయితే వర్మ గారిని పూర్తిగా టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ విజయంలో పిఠాపురం ప్రజలు మాత్రమే ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారనుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పేసి నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా వివాదాస్పదమయ్యాయో కూడా మనం చూసాం. ఈ టైంలోనే వెంటనే స్పందించకుండా మౌనంగా ఉన్నటువంటి వర్మ గారు నిన్న ఒక ట్వీట్ చేశాడు. ఇందులో ప్రజలే నా బలం అని చెప్పేసి ఓ భారీ స్లోగన్ కూడా పెట్టాడు. అలాగే పైన చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు ఇతర కూటమి నేతల ఫోటోలు కూడా పెట్టాడు గమ్మత్తుగా. అయితే ఈ ట్వీట్ ద్వారా వర్మ గారు జనసేన పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చాడనే అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి ట్వీట్ కూడా అలాంటి ట్వీట్ మామూలు కూడా కాదు. ఎందుకంటే ఇండైరెక్ట్గా జనసేన పార్టీని ఏకీపరుస్తున్నాడు. ఇప్పుడు వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనిక మొదలపు ఏంటి? వర్మ గారు త్యాగం చేస్తే ఆయనకి ఇవ్వాల్సింది పోయి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎమ్మెల్యే, మినిస్టర్, తర్వాత డిప్యూటీ సీఎం. ఇప్పుడు అదే ఫ్యామిలీలో మరి నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటే వర్మ గారిని కంప్లీట్గా పక్కన పెట్టేసినట్టే కదా. అసలు ఇంకా ఆ నియోజకవర్గంలో వర్మ గారితో మనకు పని లేదు, మనం ఆల్రెడీ పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. వర్మ గారితో మాకేం సంబంధం లేదు, వర్మ గారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న విధంగా వీళ్ళంతా కూడా హడావుడి చేస్తున్నారు. అందుకని చెప్పేసి నిన్న ఆయన పెద్ద ఫోటో పెట్టి పెద్ద స్లోగన్ కూడా రిలీజ్ చేశాడు, ప్రజలే నా బలం అని చెప్పేసి.